Okay, and let me share the PPT. Yeah. Yeah, good morning friends. Welcome to AWW Education System. So myself Chakravarti, present ఈ అది మన వెస్టేజ్ అనే కంపెనీలో స్టార్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. ఓకే, అండ్ కమింగ్ టు ఈరోజు టాపిక్ వచ్చేసరికి జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. ఓకే, మన బాడీ అంతా జాయింట్స్ ఉంటాయి కదా. సో మనం జనరల్గా జాయింట్స్ అంటే ఏమనుకుంటాం అంటే ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర ఉన్నవి జాయింట్స్ అనుకోలేదు, మొత్తం బాడీ అంతా కూడా జాయింట్సే. జస్ట్ షోల్డర్స్ దగ్గర కానీ ఎల్బోస్ దగ్గర కానీ, ఓకే, వీటిని మణికట్టు అంటారు కదా, ఇవి జాయింట్స్. మొత్తం బాడీ అంతా కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అన్ని హెల్దీగా ఉండాలి ఫస్ట్. రెండోది మీ బోన్స్ హెల్దీగా ఉండాలి. ఓకే, జాయింట్స్ హెల్దీగా ఉండాలి, బోన్స్ హెల్దీగా ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ ఎ బోన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ కి కార్టిలేజ్ ఉంటుంది కదా, బోన్ కి మధ్యన ఒక కార్టిలేజ్ ఉంటుంది కదా. చూడండి స్లైడ్ లో మీరు ఈ కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది మీకు హెల్దీగా ఉంటేనే మీ మొబిలిటీ బాగుంటుందండి. ఓకే, సో ఎప్పుడైతే హెల్దీ నీ జాయింట్ అంటే ఏంటంటే న్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జాయింట్ కార్టిలేజ్. ఇక్కడ మనం ఏదైతే తీసుకునే ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్ అనేవి ఈ కార్టిలేజ్ లోని సపోర్టబుల్ గా ఉంటుంది, అండ్ దాన్ని సైనోవైల్ ఫ్లూయిడ్ అంటారు. ఓకే, ఇది గుజ్జు లాంటి పదార్థం అనమాట. ఈ సైనోవైల్ ఫ్లూయిడ్ ఎవరికైతే తగ్గిపోతుందో వాళ్ళకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ సైనోవైల్ ఫ్లూయిడ్ కార్టిలేజ్ ఈ టిష్యూస్ అన్ని కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎ బోన్. ఒక బోన్ కి మధ్య ఉన్న స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఇది హైడ్రోనిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ కొల్లాజన్ 2 ఉంటుంది, అలాగే సైనోవైల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అలాగే కార్టిలేజ్ ఉంటుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ ఒక బోన్ అండి. ఓకే, ఇప్పుడు ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే బోన్ ప్రాబ్లం అనమాట. దాన్ని ఓస్ట్రో ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది పీపుల్లోని 45 to 60 మధ్యలో ఉన్న పీపుల్ ఎక్కువ మంది దీనికి ఎఫెక్ట్ అవుతున్నారండి. ఓకే, అండ్ 80% ఆఫ్ ది పాపులేషన్ ఎవిడెన్స్ ఆఫ్ ఆస్ట్రోఆర్థరైటిస్ బై ఏజ్ ఆఫ్ 65. ఖచ్చితంగా 60 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కీళ్ళ నొప్పులు, వాతవ నొప్పులు అంటారు కదా, అవన్నీ ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. సో రిస్క్ ఏంటంటే ఏజ్, ఒబెసిటీ, హెరిడిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఆస్ట్రోఆర్థరైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఎలా వస్తుందంటే ఒకటి ఏజ్ వల్ల, రెండోది హెరిడిటీ వల్ల, అంటే తాత ముత్తాతల నుంచి ఏమైనా ఉంటే, మూడోది ఒబెసిటీ అనండి. ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది. సో దానివల్ల దాంతోపాటు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా, ఇన్ఫెక్షన్స్, ఎవరినైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేసే వాళ్ళకి కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే, అండ్ దీంతో పాటు ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ రావడం వల్ల బాడీ అనేది చాలా చాలా వీక్ అయిపోతుంది, మనం ఏ పని చేయలేకపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం మేనేజ్ చేయాలంటే వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, మెడికేషన్, సర్జరీ. సో నేను ఈరోజు ఈ మెడికేషన్, సర్జరీ గురించి నేను మాట్లాడను. సో వెయిట్ లాస్ గురించి, బరువు తగ్గడం, బరువు పెరగడం మనకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు మన టాపిక్ లో చెప్పుకున్నాం. ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనం ఆస్ట్రోఆర్థరైటిస్ తగ్గించుకోవచ్చు, అండ్ దీంతో పాటు న్యాచురల్ పద్ధతితో మనం ఏ విధంగా దీన్ని రిస్క్ మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు కిరికి రెడ్ 35 35 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయండి. అంటే మీరు ఇందాక స్లైడ్లో ఏం చెప్పాను, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పాను. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే 35 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయిపోతుందండి మోకాళ్ళ నొప్పులు. కారణం ఏంటంటే ఈ సైనోవైల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల, కార్టిలేజ్ వీక్ అవ్వడం వల్ల, అలాగే బోన్ గుల్లబారిపోవడం వల్ల ఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చిన్న వయసులోనే అరుగుతున్న మోకాళ్ళు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు. ఆర్థోపెడిక్ కేసుల్లో దాదాపు సగం ఇవే. పోషకాహార లోపం, అర్థమైందండి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి అండ్ కాల్షియం, ఈ లోపం ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, వీ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ దాంతోపాటు రొమటైడ్ ఆర్థరైటిస్ అండి. ఆర్థరైటిస్ వేరు, రొమటైడ్ ఆర్థరైటిస్ వేరు. సో రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే హెల్దీ జాయింట్ ఈ విధంగా ఉంటుందండి. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, కార్టిలేజ్ వేర్స్ అవే. ఎప్పుడైతే కార్టిలేజ్ అనేది టైర్ అయిపోతుంది అనమాట, విడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆ బోన్ అనేది స్వెల్ అయిపోతుంది, అంటే పొంగిపోయినట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం జాయింట్ కి మధ్యన స్పేస్ పెరిగిపోద్దండి. ఎప్పుడైతే స్పేస్ పెరుగుతుందో ఆ చుట్టూ అంతా కూడా విపరీతంగా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అలాగే చేతి వేళ్ళ దగ్గర పొంకర్లు ఎత్తిపోతూ ఉంటాయి అనమాట, చూపిస్తారు కదా. సో హెల్దీ వేళ్ళ మధ్యలో ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందో అది రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. సో ఇది ఒక రకమైన ప్రాబ్లం. అలాగే ఓస్ట్రో ఆర్థరైటిస్ అండ్ నీ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. దీనికి డిఫరెన్స్. అండ్ దీంతో పాటు సయాటికా ప్రాబ్లమ్, స్పాంటిలైటిస్, ఓకే, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. చూసారా, హెల్దీ స్పైన్ ఇలా ఉంటుంది. ఓకే, ఓస్ట్రో ఆర్థరైటిక్ స్పైన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఈ మధ్య చూసారా, ఈ ఫ్లూయిడ్ లాంటిది ఏదైతే ఉందో బోన్ అనేది L3 డిస్క్ కి కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోవడం వల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. మరి దీనికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కి మన దగ్గర కాల్షియం ఉందండి,
గ్లూకోజమైన్ ఉంది, కొలాజన్ ఉంది. ఓకే, దీస్ 3 ప్రొడక్ట్స్ ఆర్ ఆసమ్. అండ్ కమింగ్ టు కొలాజన్ చూసుకుందాం. కొలాజన్ అనేది ఏంటంటే మనది ఫిష్ కొలాజన్ అండి, కొలాజన్ పెప్టైడ్ అంటారు. ఇది ఎవరైతే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పెయిన్ రిలీఫ్ అవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, స్పాండిలైటిస్ కానీ, సయాటికా కానీ, L3 L4 డిస్క్ ప్రాబ్లమ్కి కొలాజన్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. మెయింటైనింగ్ హెల్దీ టిష్యూస్ అండి. హ్యూమన్ బాడీ మేడప్ ఆఫ్ 165 ట్రిలియన్ సెల్స్ నుంచి టిష్యూస్ అండి. ఈ టిష్యూస్ ని హెల్దీగా ఉంచడానికి ఇది బాగా కొలాజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే జాయింట్ హెల్త్ ని, అలాగే మొబిలిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఓకే, అండ్ దీంతో పాటు మజిల్ హెల్త్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ సప్లిమెంట్ అండి కొలాజన్ అనేది. 600 రూపీస్ ఉంటుంది, 10 ప్యాకెట్స్ ఉంటాయి. ఈవినింగ్ టైం కూడా 4 to 5 మధ్యలో ఒక 200 ml కూలింగ్ వాటర్ లోని ఒక ప్యాకెట్ కలుపుకొని తాగటం వల్ల బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ కాల్షియం అండి. సో కాల్షియం మనకు తెలుసు, కాల్షియం చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఏజ్ గ్రూప్ బట్టి చిల్డ్రన్ కి, పెద్దవాళ్ళకి 1000 మిల్లీగ్రాముల నుంచి 1100 మిల్లీగ్రాములు కావాలంటే. ఓకే, మేల్స్ అండ్ ఫిమేల్స్ కి అయితే 1000 నుంచి 1200. ప్రెగ్నెంట్ అండ్ లాక్టిక్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లికి, గర్భిణీలకి 1300 మిల్లీగ్రామ్ కాల్షియం ప్రతిరోజు బాడీకి ఇవ్వాలండి. మనం తినే ఫుడ్ లో దొరకట్లేదు కాబట్టి మన కాల్షియం అనేది సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ బోన్స్. మీ బోన్ స్ట్రాంగ్ గా ఉంటేనే మీ జాయింట్స్ ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఓకే, బోనే వీక్ గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా జాయింట్స్ కూడా వీక్ అయిపోతాయి. అండ్ వీటితో పాటు డెంటల్ క్యావిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బోన్ డెన్సిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓస్టోపోరోసిస్ తగ్గిస్తుంది. ఓస్టోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం అనమాట. ఓకే, అండ్ దాంతో పాటు మైట్ అగెనెస్ట్ ప్రొటెక్ట్ అగెనెస్ట్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్ అండ్ ప్రీమెన్స్ట్రల్ పిఎంఎస్ ఛాలెంజ్ కూడా బయటపడచ్చు. సింపుల్ అంటే బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి కాల్షియం ఎంత అవసరమో, బోన్కి టీత్ కి ఎంత అవసరమో బ్లడ్ కూడా కాల్షియం అవసరం అండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు గ్లూకోజ్ ఏమేనండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ గ్లూకోజ్. అంటే ఇది గ్లూకోజ్ సంబంధించింది అనమాట. ఇందులో ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపించాను కదా, జాయింట్ హెల్దీగా ఉండాలంటే మొబిలిటీ బాగుండాలి. మొబిలిటీ అంటే కార్టిలేజ్ బాగుండాలి, దాని మధ్యలో ఉన్న సైనవైల్ ఫ్లూయిడ్ అనమాట, గుజ్జు లాంటి పదార్థం, అది హెల్దీగా ఉంటేనే మన జాయింట్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. ఈ లూబ్రికెంట్ కానీ తగ్గిపోతే ఏమవుతుందంటే బోన్ రాపిడ్ గురవటం వల్ల పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా మందిలో ప్రాబ్లమ్స్ ఇదే అనమాట. ఆ లూబ్రికెంట్ హెల్దీగా ఉండడానికి, జాయింట్ ఫార్మేషన్ అవ్వడానికి మన దగ్గర గ్లూకోజైమిన్ క్యాప్సూల్స్ ఉన్నాయంటే ఇది ఏం చేస్తారంటే విపరీతమైన పెయిన్ ని కంట్రోల్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇది పెయిన్ రిలీఫ్, పెయిన్ కిల్లర్ కాదు, బట్ కాల్షియము, గ్లూకోజైమిన్ కాంబినేషన్ లో కానీ వాడితే మీ జాయింట్స్ చాలా హెల్దీగా ఉంటుందండి. అండ్ దాంతోపాటు కార్టిలేజ్ కూడా హెల్దీగా ఉంటుంది. ఇది ఎవరు వాడకూడదంటే టైప్ 2 డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ ఎక్కువ ఉంటే ముందు షుగర్ కంట్రోల్ చేసిన తర్వాత ఈ గ్లూకోజైమిన్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ అండి, డిటాక్స్ అండ్ రిజర్వేషన్. సో వాట్ యూ మీన్ బై డిటాక్స్? డిటాక్స్ నథింగ్ బట్ అంటే మన బాడీలో పేరుపై టాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు డాక్సిఫికేషన్ చేసుకోవాలండి. ఓకే, డిటాక్సిఫికేషన్ అంటే క్లెన్జింగ్ అవ్వాలి, మన బాడీ అంతా కూడా క్లెన్జింగ్ అవ్వాలి. సో అలాంటి క్లెన్జింగ్ అవ్వాలంటే దానికి పద్ధతి ఏంటి చూసుకుందాం ఒకసారి. ఓకే, హౌ పొల్యూటెడ్ బై ఈజ్ యువర్ బాడీ? అసలు మీ బాడీ టాక్సిన్స్ కి ఏ విధంగా గురవుతుంది? 5 మేజర్ సోర్సెస్ ఆఫ్ టాక్సిన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల టాక్సిన్స్ బాడీలో ఫామ్ అవుతున్నాయి. అలాగే వాటర్ వల్ల, అండ్ అలాగే మనం వాడే పర్సనల్ కేర్ అంటే కెమికల్ ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల కూడా టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్ట్రెస్ అండ్ నెగిటివ్ థింకింగ్. సో దీస్ ఆర్ 5 మేజర్ సోర్సెస్ ఆఫ్ టాక్సిన్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని టాపిక్ కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎక్కువ మనం పొల్యూషన్ లాగా ఉన్నాం అనుకోండి, ఓకే, దానివల్ల టాక్సిన్స్ మన ఎయిర్ ద్వారా బాడీ లోపల ట్రావెల్ అయిపోతాయి. అలాగే మనం డర్టీ వాటర్ కానీ, ఓకే, పొల్యూటెడ్ వాటర్ కానీ తీసుకుంటే దానివల్ల టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఫుడ్ అండి. ఓకే, ఈ ఫుడ్ వల్ల, బయట ఉన్న పొల్యూషన్ వల్ల కూడా మన బాడీ అన్నది టాక్సిన్స్ కి గురవుతుంది. ఇది వాస్తవా కదా? 100% ట్రూత్ అండి, ఖచ్చితంగా గురవుతుంది. అండ్ దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం అంటే సైన్స్ ఆఫ్ టాక్సిన్ బిల్డప్. ఎప్పుడైతే మీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి అని మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే సింపుల్ అండి, ఇరిటబిలిటీ, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ మీద ఇచ్చింగ్స్ కానీ, స్కిన్ మీద ర్యాషెస్ కానీ, అలాగే మజిల్ విపరీతంగా స్ట్రెస్, పెయిన్స్ వస్తూ ఉంటాయి, బాడీ విపరీతంగా స్మెల్స్ వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కాన్స్టిపేషన్ అండి, మోషన్ ఫ్రీగా అవ్వదు, మలబద్ధకం ఉంటుంది. అలాగే వెయిట్ పుటప్ అవుతుంటారు. అండ్ అలాగే హెడ్ఏక్, విపరీతంగా చాలా మంది తలనొప్పులు వస్తూ ఉంటాయి. అండ్ ఇన్సోమ్, నిద్ర పట్టలేనితనం. సో వీటన్నిటి కారణం ఏంటంటే మీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోతేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ సిమ్టమ్స్ అన్ని కూడా మీలో ఎవరికైనా కనిపిస్తుందని అర్థం ఏంటంటే మీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి, అవి డిటాక్సిఫికేషన్ అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ డూ మీన్ బై డిటాక్సిఫికేషన్? డిటాక్సిఫికేషన్ నథింగ్ బట్ అంటే టాక్సిన్స్ ఫ్రమ్ దేర్ బైండింగ్ సైట్స్ ఇన్ ద బాడీ. మన బాడీలోని మనం తినే ఫుడ్ ద్వారా, ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా ఉందని కణాల్లోకి టాక్సిన్స్ అనేది పేరుకుపోతూ ఉంటుంది.
ఈ టాక్సిన్స్ అనేది ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉండాలి. ఇది మెయిన్గా ఏంటంటే జనరల్గా న్యాచురల్గా టాక్సిన్స్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అంటే లివర్ ద్వారా, కిడ్నీస్, స్కిన్, లంగ్స్ అండ్ లిప్ సిస్టమ్ ద్వారా. జనరల్గా చూడండి, మనం వాకింగ్ చేసాం అనుకోండి, మనకి స్వెట్ ద్వారా కొంత పోతుంది, యూరిన్ ద్వారా కొంత పోతుంది, అండ్ మోషన్ ద్వారా కొంత పోతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ అనేవి హెల్దీగా లేకపోవటం వల్ల, ఓకే, ఎప్పుడైతే మన తీసుకునే ఫుడ్లో టాక్సిన్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల, రెజర్వేషన్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల చాలా ఎఫెక్ట్స్కి మనం గురవుతాం, చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నాం అండి. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని డిటాక్సిఫికేషన్ చేయడానికి ముందు మీరు న్యూట్రిషన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటాక్సిఫికేషన్ ఏ విధంగా చేయాలి, క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, సో నేను వీటి గురించి చెప్తాను ఇక్కడ ఒకసారి. అండ్ నెక్స్ట్ డిటాక్స్ అండ్ రెజర్వేషన్కి మన దగ్గర కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి మన వెస్టేజ్ కంపెనీలో. ఫస్ట్ వచ్చేసరికి ఫైబర్ ఉంది, గ్యానోడర్మా ఉంది, డిటాక్స్ ఫుడ్ ప్యాటెస్ ఉంది, కరెక్ట్మెంట్ ప్లస్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు లిటిల్గా చెప్తాను ఒకసారి. అండ్ వాట్ యూ మీన్ బై ఫైబర్, ఇంతకు ముందు చెప్పాను టాక్సిన్స్ ఏ విధంగా పోతాయండి, మోషన్ ద్వారా బయటికి పోతాయి. ఓకే, కొంతమందికి ఏమవుతుందంటే కాన్స్టిపేషన్, టాక్సిన్స్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల మలబద్ధక సమస్య ఎక్కువ మంది. కొంతమందికి ఏంటంటే రోజుకి ఒకసారి, లేదా రోజుకి 2 సార్లు, లేదంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కూడా వాళ్ళకి మోషన్ సరిగ్గా అవ్వదు. దానికి కారణం ఏంటంటే టాక్సిన్ పేరుకుపోవడంతో పాటు కొలన్ అనేది ఏదైతే ఉందో, కొలన్ అనేది దెబ్బతీసేస్తుంది. అందులో మ్యూకస్ అనే జిగురు లాంటి పదార్థం ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో దానికి మన దగ్గర వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి, ఫైబర్ కాంప్లెక్స్ ఉంది మన దగ్గర. ఇదేంటంటే చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్ విత్ మాల్టా టెక్స్టిన్ అండ్ దుర్గమ్ అనమాట. ఇది 3 కాంబినేషన్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే జిగట లాంటి పదార్థాన్ని ఇది మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుంది మ్యూకస్ ని. అండ్ అట్ సేమ్ టైం ఇది వాటర్ లో కలిపితే వాటర్ కలర్ వస్తుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి యాడ్ అవ్వవు కాబట్టి టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ ఇది సాల్యుబుల్ ఫైబర్ అండి. అండ్ దీంతో పాటు ఇది లో క్యాలరీ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆర్బిఎస్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఈజీగా బ్లడ్ లో మిక్స్ అయ్యి వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫైబర్ తీసుకోవడం వల్ల మీ స్టమక్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, అన్నెసరీ ఫుడ్ తినకుండా మనకి కంట్రోల్ చేసుకోవచ్చు, ఎపటైట్ మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే కొలన్ ప్రేగర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ అంతటిని కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్ న్యాచురల్గా ఇది ఎలా క్లీన్ చేస్తారంటే మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఉండాలి, పీచు పదార్థం. ప్రతిరోజు కూడా 30 నుంచి 35 గ్రాములు ఫైబర్ తీసుకోవాలి. మనం తినే ఫుడ్లో కానీ ఫైబర్ లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లం కాన్స్టిపేషన్ అనమాట. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుందో టాక్సిన్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టాక్సిన్స్ మీ బాడీలో ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది మీకు. దీనికి సొల్యూషన్ మన దగ్గర ఫైబర్ కాంప్లెక్స్ ఉంది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ గ్యానోడెర్మా. దిస్ నథింగ్ బట్ ఏంటంటే గ్యానోడెర్మా అనేది ఒక రిషి మష్రూమ్ అంటారండి, కింగ్ ఆఫ్ హర్బ్స్ అంటారు. ఇందులో ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇది సెల్ క్లెన్జర్ అండి. ఓకే, మన బాడీలో ఉన్న ఎఫెక్ట్ అయిన సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో సెల్ ఉంటుంది, ఆ సెల్కి ఏం కావాలి, మంచి వాటరు, మంచి నీరు, మంచి ఫుడ్ కావాలి, మంచి న్యూట్రిషన్ కావాలి. ఎప్పుడైతే ఈ 3 ఆక్సిడైజ్ అయిపోయిందో, ఎప్పుడైతే కెమికల్గా ఎక్కువ అయిపోయిందో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కణం అనేది చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన కణాలన్నీ కూడా ట్యూమర్ కింద మన బాడీలో స్టక్ అయి ఉండిపోతుంది అనమాట. ఆ సెల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి మనకి గ్యానోడెర్మా బాగా సపోర్ట్ చేస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి సెల్ ఫంక్షనింగ్కి బాగా సపోర్ట్ అవుతుంది. ఫ్రీ రాడికల్స్కి గురైన సెల్స్ ఏవైతే ఉంటుందో వాటిని మళ్ళీ ఇది స్కాన్ చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి బాడీని నార్మల్ స్టేట్లోకి ఉంచుతుందండి. అంటే ఎక్కడ కూడా బాడీలో ఎక్కడ కూడా ట్యూమర్స్ని కానీ, గడ్డలు కానీ, కణితులు కానీ ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది, క్యాన్సర్ కారకాలను పెరగకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కార్డియోవాస్కులర్ ప్రోటీన్ అంటే గుండెకి సంబంధించిన ప్రతిదాన్ని కూడా ఇది సంరక్షించడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ సెల్స్కి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ రెజ్యునవేషన్కి బాగా సపోర్ట్ అవుతుందండి. సెల్ తాలూకా లైఫ్ స్పాన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది గ్యానోడెర్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్గా బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అవడానికి మనకు ఒక ఫుట్ రిఫ్లెక్సాలజీ స్టార్ట్ ఉందని మనకు తెలుసు. అరిచేతులు, అరికాళ్ళు ఇవి నోడ్ పాయింట్స్ అంటారు. బ్లడ్ అంతా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అరికాల్లో కూడా సేమ్ అంతే. మన 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 క్రియేషన్ ఏంటంటే జనరల్గా గాడ్ క్రియేషన్ ఏంటంటే మన బాడీలో ఉన్న మన హార్ట్ ఎక్కడ ఉంటుంది, అప్పర్ చాంబర్లో ఉంటుంది కదా. ఇక్కడ నుంచి బ్లడ్ అనేది ఫ్లో అయ్యి డౌన్కి వెళ్తుంది, ఫీట్ వరకు వెళ్తుంది, మళ్ళీ ఫీట్ నుంచి మళ్ళీ అప్ వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇది యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మన బ్లడ్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ఏమవుతాయంటే మన అరిపాదాల దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళలోకి వెళ్ళి స్టక్ అయిపోతాయి. వాటికి నోడ్ పాయింట్స్ ఏమంటారు చూడండి సార్. ఇక్కడ ఈ అరికాలు చూసారా, ప్రతి రైట్కి లెఫ్ట్కి ప్రతి ఆర్గాన్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఒక్కొక్క పిచ్యుటరీ గ్లాండ్కి, థ్రోట్కి, నోస్కి, నెక్కి, స్పైన్కి, ఓకే, స్టమక్కి, ఎడ్రినల్స్కి, ప్యాంక్రియాస్కి, ప్రతిదానికి ఆర్గాన్కి లింక్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫుట్ రిఫ్లెక్సాలజీ తెలిసిందో దీని ద్వారా మనకి బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ చేసుకునే పద్ధతి అండి.
దాన్నే మన దగ్గర డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి మన దగ్గర. వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు దీని గురించి. సింపుల్‌గా నేనైతే ఏం చెప్తానంటే రాత్రి పడుకునే ముందు కాళ్ళు బాగా కడిగేసుకొని, ఓకే. ఈ ఫుడ్ ప్యాచ్ అనేది కడిగి అంటించుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మీ బ్లడ్‌లో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా రిమూవ్ చేయొచ్చండి. దీనివల్ల మీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ప్యాచ్ అనేది ఒకటి వాడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. అండ్ సేమ్ టైమ్ లాంగివిటీ పెరుగుతుంది. ఎవరికైనా సరే స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ తాగే హ్యాబిట్ ఉందంటే మాత్రం డెఫినిట్‌గా ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది సంవత్సరానికి 2, 3 డబ్బాలు వాడి వదిలితే సరిపోతుంది. చాలా మంచి ప్రొడక్ట్ అండి ఇది. అండ్ ఇలా ఉంటుందన్నమాట. నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటే పొద్దున్న లేచేసరికి ఇలా డార్క్ కలర్‌లో మారిపోతుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్కుమిన్ అండి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ కర్కుమిన్ ప్లస్ అంటారు. ఇదంటే పసుపులో మూడో వంతు భాగం అండి. పసుపు కొమ్ము చూసుకుంటే పైన తొక్క ఉంటుంది, లోపల యెల్లో ఉంటుంది, లోపల రెడ్ కలర్‌లో కనిపిస్తుందండి. దీన్ని కర్కుమిన్ అంటారు. ఈ కర్కుమిన్ ఎవరైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తారో ఇది యాంటీ క్యాన్సరస్ కింద ఉపయోగపడుతుందండి. సో జనరల్‌గా టర్మరిక్ అంటే పసుపుకి ఇంత ఔషధ గుణం కలిగిందంటే దానికి కారణం ఈ కర్కుమిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండటం వల్లే. ఓకే. దీన్ని ఏం చెప్తారంటే ఎవరైతే ఈ కర్కుమిన్ ప్లస్‌ని ప్రొడక్ట్‌ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడం వల్ల లేదా అట్‌లీస్ట్ సంవత్సరానికి 2, 3 డబ్బాలు కన్నా వాడటం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాన్ని తగ్గిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఎక్కడెక్కడ బాడీలో ఉన్న పెయిన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. టాక్సిన్స్‌ని రిమూవ్ చేయడానికి ఇది కూడా మంచి పొటెన్షియల్ అండి. అట్ ద సేమ్ టైమ్ చాలా వాటిల్లో ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కింద కూడా దీన్ని యూజ్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద ఉపయోగపడుతుంది. డిటాక్సిఫికేషన్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే క్యాన్సర్ కారకాలని అయితే క్యాన్సర్ రావడానికి ఏదైతే టాక్సిన్స్ ఏవైతే కెమికల్స్ ఏవైతే ఉంటో క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడడానికి ఇది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది కర్కుమిన్ ప్లస్. అండ్ ఇమ్యూనిటీకి బాగా సపోర్ట్ అవుతుందండి కర్కుమిన్. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఇప్పటి వరకు చెప్పిన ప్రొడక్ట్స్‌తో పాటు వెరీ 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 ఇంపార్టెంట్ మీ బాడీలో టాక్సిన్స్ పెరుగుతున్నాయంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయిన ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది లివర్ అండి. ఓకే. లివర్ మన బాడీలో 80% కాదు 95% ప్రాబ్లం వచ్చినా కూడా సిమ్టమ్ రూపంలో ఏది బయట పెట్టని ఏకైక ఆర్గాన్ ఏదైనా ఉన్నది లివర్ అండి. అందుకే లివర్‌ని ఏం చెప్తామంటే తల్లి లాంటిదని చెప్తారన్నమాట. తల్లి ఏం చేస్తది జనరల్‌గా ప్రతిరోజు కూడా వండుతది. వండి సేవ్ చేస్తదన్నమాట. దాస్తది పిల్లల కోసం. ఓకే. అందరూ తిన్న తర్వాత ఇప్పుడు తల్లి తింటది. అలాగే లివర్ కూడా సేమ్ అంతే అన్నమాట. మనం తినే ఫుడ్ దాని నుంచి వచ్చే ఎనర్జీని గాని, హార్మోన్స్ గాని, ఎంజైమ్స్‌ని గాని, సెక్రీషన్ గాని, ఫ్యాట్స్‌ని గాని అన్నిటిని కూడా ఇది కన్వర్షన్ చేసి బాడీకి ఎక్కడెక్కడ కావాలో సెల్స్ అన్నిటిని కూడా సప్లై చేసేది లివరేనండి. అటువంటి లివర్ టాక్సిన్స్‌కి గురైతే నెక్స్ట్ ఏమవుతుంది? అన్‌డౌటెడ్‌లీ చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయండి. అటువంటి లివర్ హెల్తీగా ఉండడానికి మన దగ్గర లివర్ హెల్త్ ఉంది. ఈ టాక్సిన్స్‌ని రిమూవ్ చేయాలంటే ఈ లివర్ దగ్గర నుంచే మనం గాని సపోర్ట్ చేస్తే డెఫినిట్‌గా మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. రిజనరేటింగ్ ద డామేజ్డ్ లివర్ సెల్స్. ఓకే. లివర్ సెల్స్‌ని డామేజ్ అయిన లివర్ సెల్స్‌ని మళ్ళీ రిజనరేట్ చేస్తుంది. అలాగే హెపటైటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ లివర్ ఫైబ్రోసిస్ రాకుండా చూసుకుంటుంది. అలాగే ఎంజైమ్ సెక్రీషన్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ లివర్ డ్యామేజ్ కాకోకుండా కూడా చూసుకుంటుంది. అంటే ఆల్కహాల్ తాగొద్దని చెప్తే నా ఇష్టం అని చెప్తారు కాబట్టి అట్‌లీస్ట్ వాళ్ళకి ఈ లివర్ హెల్త్ అనే ప్రొడక్ట్ ఇవ్వటం వల్ల కొంతవరకు వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి లివర్ హెల్త్. అండ్ తర్వాత టాక్సిక్లీన్ అండి. సో టాక్సిక్లీన్ ఇందులో ట్రిఫలా, నీము, టర్మరిక్ అండ్ స్వర్ణపత్రి ఉన్నాయి. ఇది మెయిన్ ఏంటంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ పైల్స్ అంటారు కదా! ఈ పైల్స్ ప్రాబ్లమ్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా చేస్తుంది. కొలన్ని బాగా క్లీన్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైమ్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ యాక్నే గాని, పింపుల్స్ గాని, స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ అయినా కూడా దానికి టాక్సిక్లిన్ బాగా సపోర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన డిటాక్స్ అండ్ రెజునరేషన్‌కి దిస్ ఇస్ ద రైట్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే. ఏమేమి చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్స్ అండ్ బోన్ హెల్త్‌కి మనకి కాల్షియం ఉంది, గ్లూకోజామిన్ ఉంది, కొల్లాజెన్ ఉంది. అండ్ దాని తర్వాత డిటాక్స్ అండ్ రెజునరేషన్‌కి మన దగ్గర ఫస్ట్ గ్యానోడెర్మా ఉందండి. తర్వాత ఫైబర్ ఉంది. తర్వాత రిటాక్స్ అండ్ ఫుడ్ ప్యాచెస్ ఉంది, కర్కమిన్ ఉంది, లివర్ హెల్త్ ఉంది, టాక్సిక్లిన్ ఉంది. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ అమేజింగ్. సో ఎవరికైనా సరే బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి. ఓకే. ఎలా తెలియదు ఆల్రెడీ చెప్పాను మీకు. రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ విత్ దీస్ ప్రొడక్ట్స్ అండి. అండ్ ద వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ మిరాకిల్ రిజల్ట్స్ ఫ్రెండ్. టేక్ మై వర్డ్స్ 100% చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్న మన టీమ్‌లో చాలా మంది ఉన్నారు. ఓకే. అండ్ సింపుల్ అండి. ఏ గుడ్ హెల్త్ ఈస్ ద బెస్ట్ వెల్త్. సో నిజంగా ఈ 21st సెంచరీ కదండి ఎప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఓకే. ఇప్పుడు ఈ 21st సెంచరీలో మీ బిగ్గెస్ట్ యాసెట్ ఏదైనా ఉందంటే మీ హెల్తేనండి. ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తిరిగి రానిది ఆరోగ్యమే.
ఓకే, అలా అటువంటి హెల్త్ని మనం కాపాడుకోవడానికి వెస్టేజ్ కంపెనీ 16 ఇయర్స్ నుంచి మనకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మేము ఉన్నాం మీకు గైడ్ చేయడానికి. సో మనం వాడుకుంటూ మనం హెల్తీగా ఉంటూ మనకు తెలిసిన పీపుల్ రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన మనం అవుతామండి. సో దట్ ఈస్ ఈరోజు టాపిక్ ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను స్క్రీన్ షేర్ని ఆఫ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ. యా, సో నేను కొంతమందిని అన్మ్యూట్ చేస్తానండి. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ని లాస్ట్ 6 months నుంచి 8 months నుంచి వాడుతున్న వాళ్ళు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం తిరుమలదేవి గారు. Sir, is this audible? Yes, ma'am. చెప్పండి. Sir, voice audible గా ఉందా సార్? వస్తుంది. చెప్పండి మేడం, చెప్పండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ వెస్టేజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. క్లియర్ గా ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ గా ఇచ్చారు అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసరికి నేను మొత్తం అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ముఖ్యంగా ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ మా మదర్ కి యూజ్ చేశాను. అండ్ నాకున్న హెల్త్ ఇష్యూస్ కి నేను L3 L4 ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నాను. సో ఆ ప్రాబ్లమ్ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేశాను సార్. లైక్ కొలజాన్ అని, గ్లూకోజనైన్ అని, కాల్షియం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ డిటాక్సిఫికేషన్ కూడా నేను ఫైబర్ యూజ్ చేశాను, జ్ఞాడర్మా యూజ్ చేశాను. అండ్ రిజల్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ సార్. అండ్ మొత్తం అంతా కూడా మనం న్యూట్రిషన్ ఎందుకు యూజ్ చేయని చెప్పి నాకు అప్పుడే అవగాహనకు వచ్చింది. మీ గైడెన్స్ తో నేను ప్రొడక్ట్స్ యూజ్ చేసి నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఐఎమ్ సో హెల్ప్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఈ మంచి మార్గం ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హరిబాబు గారు ఉన్నారా? అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హరిబాబు గారు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ సెషన్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకే, హెల్త్ పరంగా కానీ సప్లిమెంటేషన్ ప్రకారం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ అండి. ఈ రోజున మనం ఏదైనా సేవ్ చేసుకుందామన్నా డబ్బు పరంగా కానీ దేని పరంగా మనం సేవ్ చేసుకుందామన్నా మన హెల్త్ అనేది బిగ్గెస్ట్ అసెట్. డోంట్ లూజ్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అండి. రాకుండా జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నం చేద్దాం. వచ్చిన తర్వాత మెడికేషన్ అనేది చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనివల్ల హెల్త్ ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయి. నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ మీటింగ్లో ఎవరైతే కూర్చున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్స్ని ప్రివెన్షన్ మెథడ్లో యూజ్ చేయండి. నెలకి ఒక సంవత్సరానికి 2-3 డబ్బాలు వాడి వదిలే సరిపోతుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే కొంతమంది పీపుల్కి మీరు హెల్ప్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఒక మిషన్తో వర్క్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వెస్టేజ్ అనే కంపెనీ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి మనం హెల్ప్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.